తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో మరి ఎన్టీఆర్ గారితో ఏమైనా బాండింగ్ ఉండిందా? నాగా ఫీలింగ్ చాలా అల్లరి. అమ్మో, ఆయన ఎనర్జీని ఏమంటారు, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎనర్జీని మ్యాచ్ చేసే వాళ్ళే లేరు ఇప్పటి వరకు. అప్పటి నుంచి కూడా వెరీ ఎనర్జెటిక్. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా అంతే అని విన్నాను. నాకు అంటే నేను ఆయనతో యాక్ట్ చేయలేదు కాబట్టి తెలియదు. బట్ ఈయన అసలు ఓకే సీన్ పేపర్ ఇలా వచ్చి ఒక స్కాన్ అయిపోతుంది, చెప్పేస్తారు అట్లా. నాగాలో మీ ఎక్స్పీరియన్స్ అయితే? నాగాలో ఐవ్ సీన్ మాస్ ఫాలోయింగ్ అంటే ఇలా ఉంటుంది అని మనం ఇప్పుడు టీవీలో చూడడం వేరు, ఎవరో చెప్తే వినడం వేరు. నెల్లూరు అంతా ఇలా ప్యాక్ అయిపోయింది అనమాట ఆయన షూటింగ్ అప్పుడు. ఓకే, వాజ్ సో యంగ్. అంత ఏమంటారు, అభిమానం అనేది చూపిస్తారు కదా, అదేంటనేది లిటరల్గా విట్నెస్ చేసాం ఆ టైంలో. నాగా ఫిలింలో నెల్లూరులో షూట్ చేశారు. ఒక 1 month షూటింగ్ అక్కడే జరిగింది, ఆల్ ద సెట్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన కూడా తమిళ డైరెక్టర్, బట్ ఆ ఫాలోయింగ్ అంతా బాగుంది. మీతో ఎలా ఉండేవాళ్ళు? పర్టికులర్గా అంటే తక్కువ. ఆ టైంలో తను చాలా బిజీ. ఈవినింగ్ డిన్నర్స్కి వెళ్ళడము, ఇలా వెళ్ళడము జరిగేది. కానీ చాలా మంది కలవడానికి వస్తూ ఉండేవారు ఆయన్ని. సో స్క్రీన్ టైం తప్ప మామూలుగా బయట పర్సనల్గా అంత ఏం తెలియదు. ఓకే. అండ్ కళ్యాణ్ రామ్ గారితో అయితే మాత్రం మంచి, కళ్యాణ్ అన్నతో అయితే కొంచెం అంటే ఫోన్ మాట్లాడుకునే అంత చనువు ఉండింది. తర్వాత అలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బింబిసారా హిట్ అయింది, బాగుండింది. అసలు చాలా కొత్తగా కనిపించారు కళ్యాణ్ రామ్, చాలా బాగా కనిపించారు. ఒక్కొక్క సైడ్ కార్నర్ షేడ్స్ లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు హెయిర్ కట్ ఇదంతా కూడా ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ గారా అని అనిపించేది. అన్నయ్యే కదా మరి. ఒక 2 or 3 scenes లో అట్లా. బట్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఫిలిం అది బింబిసారా కూడా. చోటా గారి ఇంపాక్ట్ చాలా ఉంది. ఎస్. అండ్ ఇంకా ఇప్పుడు హీరోస్ లో మీరు ఎవరిని అంటే ఎవరితో ఇంకా మీరు చేయలేదు? అల్లు అర్జున్ గారు చేయలా, మహేష్ బాబు గారు చేయలా. అయ్యో, మహేష్ బాబు గారిది కూడా చేయలేదు నేను. నాగార్జున గారిది ఒకటి చెప్పాను. చిరంజీవి గారితో కూడా స్టాలిన్ లో చేశాను కదా. అండ్ అప్పుడు చిరంజీవి మెగాస్టార్ గారు అంటే అప్పటి నుంచి ఎప్పటికీ మెగాస్టార్. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అతని ఫిలిం లో మీరు చేస్తారనేటప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత? రియాక్షన్ ఏమి ఉండేది కాదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. డేట్స్ అడ్జస్ట్ అయితే ఇంకా షెడ్యూల్ ఫిక్స్ అయిపోతే స్కూల్కి వెళ్ళలేదని అలాగే వెళ్ళిపోయేదాన్ని అంతే. ఇందులో రావాలి అందులో రావాలని ప్రయత్నించింది లేదు. ఈ రోజు వరకు కూడా నాకు ఈ అవకాశం ఇవ్వండి అని అడిగింది లేదు. వచ్చినవన్నీ అందులో మంచివేవో చూస్ చేసుకొని చేయడమే తప్ప అవకాశాలు ఇవ్వండి అని వెళ్ళింది లేదు. ఎందుకంటే అంటే ఏదో గొప్పగా చెప్పడం కాదు, అప్పుడు ఉండే టైం స్పాన్లో సిస్టర్ అనగానే వాళ్ళే పిలిచేశారు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఆ అవసరం కూడా రాలేదు. అండ్ షెడ్యూల్ బిజీగా ఉన్నంతసేపు ఇంకొక అవకాశం కావాలి, ఇలా కావాలి అని ఉండేది కాదు. అండ్ అందరు హీరోస్తో కంటిన్యూస్గా ఫిల్మ్స్ అలా పడేసరికి బ్యాక్ టు బ్యాక్ ఇంకా షూటింగ్ ఉండేదన్నమాట. దాని తర్వాత సీరియల్స్కి వెళ్ళినా అదే. ఎందుకంటే సినిమాలు అనేసరికి మూవీస్ ఎంత హిట్, మీ సీరియల్స్ అంత హిట్. సునైనా ఇస్ మై ఫస్ట్ టీవీ సీరియల్. యూటీవీ వాళ్ళకి చేశాను నేను అది. తర్వాత అయితే కొత్త బంగారం బాలాజీ టెలిఫిల్మ్స్. ప్రతిఘటన వచ్చి చెన్నై వాళ్ళది, విజన్ టైమ్స్ వాళ్ళదే, కానీ ఇక్కడ కిరణ్ గారు చూసుకుంటారు, అది వాళ్ళది. పవిత్ర క్యారెక్టర్. సో పవిత్ర క్యారెక్టర్ కూడా అది ఛాలెంజింగ్. అప్పటి వరకు నేను చాలా సాఫ్ట్ ఏడ్చే రోల్స్ చేశాను. దేవర్ కొంచెం స్కెప్టికల్ ఉండే, చేయగలదా ఇలా అదేదే అని చెప్పేసి. అంతకుముందు మావి చిగురులో చేసిన డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్కి చేశారనమాట, అన్వర్ గారని. ఆయన లేదు మేడం గురించి మీకు తెలీదు, షీ క్యాన్ హ్యాండిల్ ఇట్, బయట ఆవిడ అలానే ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా అని చెప్పేసి. అంటే అంత ఏమంటారు, అది చాలా స్టబర్న్గా చేయాల్సింది, చాలా గట్టిగా పోర్ట్రే చేయాల్సిన రోల్ అనమాట. సో అందుకని కొంచెం అంటే సాఫ్ట్ అనుకున్నారు కదా, మరి ఇది క్యారీ చేయగలరా అనేది వాళ్ళకి కొంచెం డౌట్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇట్ వాజ్ అ బిగ్ హిట్. నిజంగానే అండి. అది 2016 ఐ థింక్ 2019 జరిగింది. అసలు 5 సార్లు చచ్చిపోయి 5 సార్లు బతికి, నేనే అమ్మ, నేనే కూతురు, నేనే మళ్ళీ అమ్మ. అసలు అంటే ఏ విధంగా అయినా సరే పవిత్ర ఉండాలి. అసలు దానికి మెయిన్ మీరే. అవును. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ నిజంగా అది అట్లా చూసేవాళ్ళు. అంత సూపర్ హిట్ సీరియల్. అండ్ ఏదైనా మీ లెగ్ పవర్ అండి కదా. లెగ్ పవర్ అని అన్న కానీ ఇచ్చే క్యారెక్టర్
క్యారెక్టర్స్, దాని వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. తీసే డైరెక్టర్ని బట్టి, రాసే రైటర్ బట్టి. అన్వర్ గారు చాలా బాగా తీశారు, ఎందుకంటే ఆయనకి నా గురించి తెలుసు కాబట్టి చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. చాలా బాగా విజువలైజ్ చేస్తేనే ఆ ఇచ్చిన సీన్ పండుతుంది. అలాగే బాబా గారు అనుకుంటా రైటర్, ఆయన అసలు నన్ను చూసి మీకు అంత ఏమంటారు, ఒక షాట్ ఏదో చేశారు, వ్యాన్ మీద నేను కూర్చొని గొడ్డలు పట్టుకుని వస్తున్నాను. నా పర్సనాలిటీకి ఆ డైలాగ్స్ అంటే 6 అడుగులు ఉన్న మనిషిని కాలు వేసి తొక్కేస్తానని చెప్తాను అనమాట. నేను ఉన్న పర్సనాలిటీ మీరు ఎలా అండి రాస్తారంటే, నేను మిమ్మల్ని పర్సనాలిటీ వైజ్ ఇమాజిన్ చేసుకోను, మీ పొటెన్షియల్ బట్టి ఇమాజిన్ చేసుకుంటాను. సో అంటే దాన్ని బట్టి నేను రాస్తున్నానండి అని చెప్పేసి అనేవారు అన్నమాట. సో అవి హిట్ అయ్యాయి. నవ్వుతారండి అనేదాన్ని, ఏం కాదు మీరు చెయ్యండి, ఎంత పెద్ద బాగా వస్తుందో చూడండి అని చెప్పేసి. అంటే మన మీద మనకు ఉంటుంది కదా, ఏం నేను ఒక 5 అడుగులు ఉంటే 6 అడుగులు మనిషిని కాలేజ్ దొక్కేస్తానంటే అసలు భయపడకుండా ఉండాలి ఆ సీరియల్లో. ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. సీరియస్లీ హనుమాన్ జంక్షన్ ఫిలిం లో కూడా చేశారు. హనుమాన్ జంక్షన్ లో స్నేహ చిన్నప్పుడు ఇప్పటికీ కూడా అది ఆవుది సీన్ తలుచుకుని ఎవ్రీ టైం నవ్వు వస్తూనే ఉంటుంది.